రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి. ఈ జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి మహనీయుడు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని, సమాజం మొత్తాన్ని కులం, మతం, భాష, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరినీ కలిపి అందరికీ పనికొచ్చే రాజ్యాంగాన్ని తొలి రోజు నుంచి సార్వత్రిక వయోజన హక్కుని ఇచ్చిన మొట్టమొదటి రాజ్యాంగం అంది. ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. మహాజన శక్తి అన్న పేరుతో డాక్టర్ల బృందం, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ పురుషోత్తం గారు, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ రాజశేఖర్, మిగతా మిత్రులంతా కలిసి నిర్మాణాత్మకంగా కుల వివక్ష పోయి అందరికీ ఎదిగే అవకాశాలు వచ్చే సమాజ నిర్మాణం చేయడానికి చర్చ కోసం వాడే సమావేశం ఏర్పాటు చేశారు. వారిని మనసారా అభినందిస్తున్నాను. ఓ చక్కటి గేయాన్ని డాక్టర్ సురేందర్ రాశారు. అంబేద్కర్ని గురించి అలరించే గేయం, స్ఫూర్తినిచ్చే గేయం. నేను అందరినీ కోరేది ఏమిటంటే, అంబేద్కర్కి నివాళులర్పించడం, అంబేద్కర్ గొప్పతనం సూచించడం చాలా తేలిక. అంబేద్కర్కి మన అందరి సర్టిఫికెట్లు అక్కర్లేదు. రాజ్యాంగ విలువలు సమాజం నడుస్తున్న తీరు మధ్య అగాధం అన్నది. దాన్ని పూడ్చే బాధ్యత రాజకీయాన్ని, పరిపాలన యంత్రాంగాన్ని. అక్కడ కొన్ని మంచి పనులు చేసినా అక్కడ ఘోరంగా కొన్ని రంగాలు విఫలమైన. ఆ వైఫల్యాన్ని గుర్తించి కావలసిన మార్పుల్ని వేగంగా తెస్తేనే అంబేద్కర్ వారసత్వానికి మన అర్హులం. లేకపోతే ఎల్లకాలం ఆ కబుర్లు చెప్పుకుంటూ బతికేస్తుంటాం. సమాజంలో ప్రభుత్వం చేసే పని ఏమిటి అంటే, పుట్టుకతో వివక్ష పోవాలంటే మంచి ప్రమాణాల విద్యను అందించడం, ముఖ్యంగా పాఠశాల విద్యను. రిజర్వేషన్ ఉండేది అక్కడ కాలేజీ విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో. అసలు కాలేజీ విద్య కావాలంటే ముందు పాఠశాల విద్య మంచిది ఉన్నారు కదా. ఆ పునాదులే సరిగ్గా లేకపోతే తర్వాత మీరేమి ఇచ్చినా కూడా నటనే కదా. ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ మన దేశంలో ఉన్నంత అధ్వాన్నంగా పాఠశాల విద్య లేదు. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ మన దేశంలో ఉన్నంత అధ్వాన్నంగా పాఠశాల విద్య లేదు. ఇది అంబేద్కర్ ఆశించిన సమాజం కాదు. ఇది మన జాతి నిర్మాతలు కోరిన నిర్మాణం కాదు. అన్ని దేశాలు చేసాం. మలేషియా చేసింది, ఓ సింగపూర్ చేసింది. వీళ్ళందరూ మనకంటే పేదరికం నుంచి వచ్చారు. ఓ ఇండోనేషియా చేసింది, ఓ చైనా అద్భుతంగా చేసింది మంచి విద్యను అందించడం. మరెన్నో దేశాలు చేసినాయి. సంపన్న దేశాలు, వందల సంవత్సరాల ఆధునికత ఉన్న దేశాలు పక్కన పెట్టేద్దాం. పేద దేశాలు, వలస రాజ్యాల నుంచి బయటపడ్డ దేశాలు దశాబ్దాల కాలంలో చేసినాయి. డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం పాఠశాల విద్య కోసం. ఇంకా టీచర్లు పెడుతున్నాం, ఇంకా బిల్డింగ్లు కడుతున్నాం, ఇంకా మాటలు చెప్తున్నాం. కానీ చదువు మాత్రం రావట్లా. దేవుడు లేక ప్రకృతి ఈ కులం, ఆ కుటుంబం అని తేడా లేకుండా తెలివితేటలను అందరికీ కాస్త అటు ఇటుగా సమంగా పెంచింది. ఆ తెలివి వికసించాలంటే మంచి ప్రమాణాల పాఠశాల విద్య కావాలి. ప్రభుత్వం అపారంగా డబ్బులు ఖర్చు పెడుతోంది. 1,10,000, 1,15,000 రూపాయలు తెలంగాణలో ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద విద్య కోసం. ఆంధ్రప్రదేశ్లో ఇంకో 10,000 ఎక్కువ ఖర్చు అవుతుంది. అమ్మఒడి, ఇతర పథకాలు ఉన్నాయి కాబట్టి. కానీ విద్య మాత్రం రావట్లేదు. అంచేత సర్వశక్తుల్ని కేంద్రీకరించి ప్రభుత్వం, ప్రైవేట్ల తేడా లేకుండా, తల్లిదండ్రుల మీద భారం లేకుండా మంచి ప్రమాణాల పాఠశాల విద్య అందించడం ప్రభుత్వం నుంచి కుల వ్యవస్థ నిర్మూలనకి ఇచ్చేటువంటి అతిపెద్ద ప్రయత్నం. అది జరగకుండా కుల వివక్ష పోదు, పేదరికం తొలగదు, నిరుద్యోగం తొలగదు, అసంతృప్తి తొలగదు. ఆ తర్వాత సమాజం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకు కులం ఇంకా ఘనీభవించున్నది? వేళ ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు 100-80-90 కుటుంబ కులం లోపలే జరుగుతున్నాయి. అదో సాంప్రదాయంగా వచ్చింది. ఇది ప్రభుత్వం పాత్ర కాదు. ప్రభుత్వం బలవంతంగా పెళ్ళిళ్ళు నిర్ణయించలేదు. నేను యువతను కోరేది, మంచి విద్య కోసం హక్కుగా పోరాడండి. తల్లిదండ్రులను కోరేది, మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు. మంచి విద్య కోసం పద్ధతులు సులభమైన ఉన్నాయి, ఖర్చు అదనంగా పెట్టక్కర్లేదు. దానికోసం గట్టిగా పోరాడి మీ పిల్లలకు మంచి విద్యను ఏర్పాటు చేయండి, సంఘటితంగా పోరాడి. ఆ తర్వాత పిల్లల్ని కోరేది, మీరు ఎదిగాక ఆదర్శం కోసం కాదు, మీ ఆనందం కోసం మనసుకు నచ్చిన వాళ్ళని కులానికి అతీతంగా ఆలోచించడం మొదలెట్టండి. ఆనందం కోసమే.
జీవితంలో ఎవరితో కలిసి ఉండగలుగుంటే వారితో సహజీవనం కోసం చెప్పాను. అప్పుడు కొన్ని తరాల్లో కులం ప్రభావం పోతుంది. ఈలోగా రాజ్యం చేయాల్సిన పని అందరికీ అవకాశాలను ఇవ్వటం, ఆధునిక వ్యవస్థలో సంపద సృష్టించే నైపుణ్యాన్ని ఇవ్వటం, తమ కాళ్ళమే తాము నిలబడతామన్న విశ్వాసాన్ని యువత కలిగించడం, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వకుండా, సంపాదించే శక్తిని ఇవ్వకుండా మన సిద్ధాంతాల రాద్ధాంతాల్లో పడి నినాదాలకు పరిమితమయ్యి ఆచరణ సాధ్యమైన కార్యక్రమాలు చేపట్టకుండా ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన చేయలేము, ఉపాధిని కల్పించలేము, సంపదని పెంచలేము. ఇవాళ సంపద సృష్టిలో కేవలం 10-15% మందికే ప్రధానంగా వాటా ఉంటున్నది. డిగ్రీకి అయితే అందరి చేతుల్లో ఉంటున్నాయి, కానీ కొందరికి నిజమైన అవకాశాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా సుదూరంగా ఉంటే ఆధునికతకి అరకొర జీతాలతోనో ఆదాయాలతోనో బతుకుతుంటే, అసంతృప్తితో బతుకుతుంటే, ఈ సోషల్ మీడియా యుగంలో ఈ టెలివిజన్ అందరికీ అందుబాటులో ఉంది, మొబైల్ ఫోన్ అందరికీ అందుబాటులో ఉంది, ప్రపంచంలో మిగతా వాళ్ళు సుఖాలు అనిపిస్తాను మాకు అర్థమవుతుంది. నాకు అవకాశం రాలేదని బాధ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లా నిలుస్తుంది? నిరంతరం సామాజిక అశాంతి, రాజకీయ అస్థిరత్వం, ఆర్థిక వైఫల్యం, ఈ మూడు మనం అర్థం. కాబట్టి కనీసం మన మీద మనకు ప్రేమ ఉన్నట్టయితే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరిక ఉన్నట్టయితే, ఈ దేశంలో విద్యని ప్రధానమైన సాధనంగా చేసి కులం వల్ల వచ్చిన వివక్షని, కుటుంబం వల్ల వచ్చిన వివక్షని, ఏ తల్లి గర్భాన్ని పుట్టానన్న బాధ లేకుండా చేయగలిగితే మన రాజకీయం పరిపాలన చేసే మహోపకారం అది. దాంతోపాటు చట్టబద్ధ పాలన, బడితో ఉన్నవాడిదే బర్రె కాకుండా అందరి హక్కుల్ని గౌరవించాలని రాజ్యాంగం ఉద్ఘోషించింది. కానీ ఆచరణలో బడితో ఉన్నవాడిదే బర్రె మనందరికీ తెలిసేవాడు. అలాగే చిన్న పట్టణాల అభివృద్ధి, ఎక్కడికక్కడ అసంఘటిత రంగంలో 190 మంది కార్మికులు ఉన్నారు, రెక్కాడితో డొక్కాడిన వాళ్ళు, ఉద్యోగ భద్రత లేని వాళ్ళు. చిన్న పట్టణాలు ఎక్కడెక్కడ వస్తే సంఘటిత రంగంలో మధ్యతత్వ వర్గంగా వచ్చి కాలక్రమేణా కుటుంబాల బెదరిక నుంచి బయటపడేయగలరు, ఆ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, ఆరోగ్యాన్ని అందించగలరు, ఆ కుటుంబ జీవితాన్ని ధీమాన్ని కల్పించగలరు. చివరికి రాజకీయాన్ని మార్చుతాం. రాజకీయాన్ని మార్చుకుంటే రాజ్యాధికారంలో వాటా కోరాలని చెప్పంటే 30 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే పదవికి పోటీ పడతాడు, లేకపోతే లేదంటే మీ కులము, మీ కుటుంబం, మీ దగ్గర డబ్బే రాజకీయంలో నాయకత్వానికి కీలకమైన అర్హత లేనట్టయితే అది ఎలాంటి ప్రజాస్వామ్యం? అక్కడ ఎవరు ఎన్నికైతే మాత్రం ప్రజలకు మేలు జరుగుతుంది? ఎవరిని మనం మోసం చేసుకుంటున్నాం? ఎన్నికలు అట్టహాసంగా జరుగుతున్నాయి, నిజాయితీగా జరుగుతున్నాయి. మంచి చెడు ప్రజలు ఓటేస్తున్నారు, డబ్బులు తీసుకున్నాం, హామీలను నమ్మాం, కులం మతం కారణంగానే ఓటేస్తున్నారు. కానీ అంతతోనే ప్రజాస్వామ్యం కాదు కదా. నిజమైన ప్రజాస్వామ్యం కావాలని చెప్పంటే సమర్థులు, నిజాయితీ పరులు, అవినీతికి పాల్పడకుండా, ఓట్లు కొనకుండా, అబద్ధాలు చెప్పకుండా, భ్రమంలోకి నెట్టకుండా ఎదిగేటువంటి వ్యవస్థ కావాలి. వాళ్ళ వల్ల సత్ఫలితాలు సమాజానికి వచ్చే వ్యవస్థ కావాలి. అంతేగాని ప్రజల సొమ్ము పంజారం చేసి దాన్ని రాజకీయంగా మార్చినట్టయితే ఎల్లకాలం ప్రజలను బెచ్చగాళ్ళుగా మార్చిన వాళ్ళు అవుతాం, సమాజాన్ని అధోగతం నెట్టిన వాళ్ళు అవుతాం, ఈ దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి అంబేద్కర్ కన్న కళలు, జాతి నిర్మాతల కళలు నిజం కావాలంటే నినాదాలని కాస్త పక్కన పెట్టి ఆచరణ సాధ్యమైన రీతిలో రాజ్యాంగ పరిధి లోపల విద్య కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు, చిన్న పట్టణాల అభివృద్ధి కావచ్చు, రాజకీయాన్ని సంస్కరించడం కావచ్చు, అది రాజ్యం చేయాల్సిన పనులు. ఇక మనం చేయాల్సిన పనులు వివాహం కాలక్రమేణా, మళ్ళీ చెప్తున్న ఆదర్శం కోసం కాదు, బలవంతంగా కాదు, నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వల్ల నా ఒక్క విషయంలో తల్లిదండ్రుల అవసరమైతే ఎదిరించండి. తల్లిదండ్రులు మీ మీద పడినంత ప్రేమ ఉంది వాళ్ళకి, మీకోసం వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు, మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళ ఆశలు చంపుకుని, వాళ్ళ అవసరాలు చంపుకుని మీకోసం కూడబెడుతున్నారు. కానీ కొన్ని విషయాల్లో సమాజం మారాలని చెప్పంటే మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ దేశంలో మౌలిక మార్పులు వస్తాయని విశ్వాసం ఉన్నవాడిని నేను. ఆ నమ్మకంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ది ప్రపంచంలో తొలిసారిగా ఆడమగ తేడా లేకుండా, డబ్బు ఉందా లేదా అన్న భేదం లేకుండా, కులంతో కుటుంబంతో నిమిత్తం లేకుండా అందరికీ యోజనతో వచ్చిన తొలి దేశం భారతదేశం. ఎందుకని? ఈ ప్రజలు తమ భవిష్యత్తును తాము ఎంచుకోగలరు, మంచి సమాజ నిర్మాణం చేసుకోగలరని చెప్పని. ఆ కార్యక్రమం అసంపూర్ణంగా ఉంది, దాన్ని సాధిస్తామని మనసారా ఆశిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జీవితము, సందేశము గురించి అంబేద్కర్ ఏదైతే ఇప్పుడు మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే అంబేద్కర్ని ఒక కులానికి లేకపోతే మన తప్పుల్ని కప్పుపుంచుకోవడానికి రాజ్యాంగ హక్కుల పేరుతో ఒక వర్గానికి సంబంధించిన నాయకుడు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాము. అంబేద్కర్ కొందరవాడు కాదు, ఒక వర్గ నాయకుడు కాదు, ఈ దేశ నాయకుడు, దేశ సంఘటితాన్ని కోరుకున్న నాయకుడు, అందరివాడు అనే చెప్పే ప్రయత్నంలో నేను ఒక సాంగ్ రాయడం జరిగింది. మా తమ్ముడు రవీంద్రబాబు ఈ పాటను పాడారు, మహేందర్ గారు మ్యూజిక్ అందించారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు మనందరికీ తెలుసు చాలా ప్రముఖ రచయిత, తన పర్యవేక్షణలో ఈ పాటను రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు.
చాలా కోపం వచ్చింది. అయితే ఫోన్ చేసి ఆమె చావు ఊరేగింపులో మనం అందరం వెళ్ళాలి. ఇన్సిడెంట్ చూస్తాను. ఒక 22 ఏళ్ల పిల్లవాడు ప్యూర్ గా ఎంటర్టైన్మెంట్ నుండి మహేశ్వరన్న, రాజశేఖర్, ఉజ్వల్ రాజు అంతా టీమ్ గా ఉండి విద్యార్థులందరికీ అవగాహన కలిగించడం, విద్యార్థులకి స్కూల్స్ లో కండక్ట్ చేయడం, విద్యార్థుల యొక్క సేవ అంటే మెడికల్ కాలేజ్ లో ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పేసి నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో నాణ్యత లేకుండా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వారు లేవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఫౌండర్స్ వారు వికారాబాద్ లో మా శారద అనే అనాథాశ్రమం మన డాక్టర్ రాజశేఖర్ గారిని వారు ఆ ఏరియాలో నిర్వహిస్తా ఉన్నారు. చెప్పట్లు నాగరిక చైతన్యాన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళే వీడియోస్ చేసి, మరి ఇప్పుడంతా డిజిటల్ యుగం కాబట్టి వీడియోస్ చేసి యూట్యూబ్ లో సోషల్ మీడియా ద్వారా నిత్యం యువతని చైతన్యం చేసే విధంగా కూడా వ్యవస్థలు నిర్మించవచ్చా అని స్వామి వివేకానంద అడిగిన ప్రశ్న కూడా మనం అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఏదైనా జాతిని నిర్మాణం చేసుకోవాలనుకునే సంఘ సంస్కర్త గాని, సామాజిక సంస్కర్త గాని కన్నారో ఆ కళ నెరవేరిందా? వాళ్ళకి సమగ్రంగా అన్ని అవకాశాలు, సమాన అవకాశాలు అందించబడుతున్నాయా? సమానంగా విద్య, సమానంగా వైద్యం, సమానంగా అవకాశాలను అందించబడతా ఉన్నాయా? దానికోసం ఇంకేమైనా చేయవచ్చునా? అంబేద్కర్ గారు